హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాంటెక్ 0508. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకు తెలంగాణలో ఓటీఆర్ అప్డేట్ చేయకపోతే మాత్రం మనకైతే కొన్ని అవకాశాలు అయితే కోల్పోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మరి ఎందుకు ఈ అప్డేట్ చేయమంటున్నారు, మరి ఏమి అవకాశాలు మనం కోల్పోవచ్చు ఈ ఓటీఆర్ అప్డేట్ చేయకపోతే, దానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తెలంగాణలో ఓటీఆర్ చేసి ఉన్నారు అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అంటారు. సో అది చేసుకున్నారో టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీలో దాన్ని కంపల్సరీగా అప్డేట్ చేయమంటున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే కొన్ని విషయాలు ఇప్పుడు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కంపల్సరీ ఈ వీడియోను వీడియోను కాబట్టి షేర్ చేయండి మీ గ్రూప్లో కానీ మీ యొక్క సర్కిల్లో కానీ. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు తెలంగాణలో అయితే ఓటీఆర్ చేస్తే వన్ టైం రిజిస్ట్రేషన్ అంటారు. సో దీన్ని అప్డేట్ చేయకపోతే కొంత ప్రాబ్లమ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. సో ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో తెలంగాణలో అయితే త్వరలో కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది, అంటే వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి టీజీపీఎస్సీ అయితే కొంచెం ఒక కీలక ప్రకటన అయితే చేసింది. సో త్వరలో అయితే కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయంట. దానికి సంబంధించి టీజీపీఎస్సీ అయితే కొన్ని సూచనలు అంటే కీలక ప్రకటన కూడా చేసింది. ఏమని చెప్తుందంటే, దాదాపు టీజీపీఎస్సీ కమిషన్లో మనకు నమోదైనటువంటి 31.56 లక్షల మంది వాళ్ళు ఓటీఆర్ చేసుకొని ఉన్నారు, అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉన్నారు ఇప్పటి వరకు. సో తమ ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ వివరాలను అప్డేట్ చేయాలని చెప్పేసి టీజీపీఎస్సీ అయితే సూచిస్తుంది. సో ఎవరైతే ఇంతకుముందుకు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో దాదాపు మనకు ఇందులో 31.56 లక్షల మంది క్యాండిడేట్స్ అయితే చేసుకొని ఉన్నారట. సో వాళ్ళని అయితే ఇప్పుడు ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ వీటిని అయితే అప్డేట్ చేసుకోమని చెప్పేసి టీజీపీఎస్సీ కమిషన్ అయితే మనకు చెప్తుంది. కీలక ప్రకటన కూడా చేసింది. సో త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయి కాబట్టి అప్డేట్ చేసుకోమని చెప్తుంది. సో ఇందులో చూసుకుంటే ఏమేమి అప్డేట్ చేయమంటుందంటే, వ్యక్తిగత సమాచారం, విద్యా అర్హతలు, మీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి అవి, మీ వ్యక్తిగత సమాచారము, అదేవిధంగా రీసెంట్ ఫోటో అంటే తాజా ఫోటోగ్రాఫ్ను కూడా చేంజ్ చేయమంటుంది. పాత ఫోటోలు ఎప్పుడే ఉంటాయి కాబట్టి కొత్త ఫోటోను కూడా అప్డేట్ చేయమంటుంది. అదేవిధంగా సర్టిఫికెట్లను కూడా అప్లోడ్ చేయమని చెప్పి చెప్తుంది. మీ యొక్క సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా అప్లోడ్ చేయమని చెప్పేసి చెప్తుంది. సో గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా మీ వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేయాలి. విద్యా అర్హతలు ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకోండి. తాజా ఫోటో అంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ని అయితే అప్లోడ్ చేయండి. పాత తీసేసి కొత్తది పెట్టడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా సర్టిఫికెట్లను కూడా అప్లోడ్ చేయమని చెప్పేసి చెప్తుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి టీజీపీఎస్సీ కమిషన్ చెప్తుంది. ఇది కూడా మనకు టైం ఇచ్చారు. ఈ నెల 25వ తేదీ వరకు అంటే 25th వరకు అయితే గడువు ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ నెల 25వ తారీఖు వరకే మనకు గడువు ఉంది, ఎక్కువ టైం కూడా లేదు. సో ఈ టైంలోపే మీరు అప్డేట్ అయితే చేసుకోవాలి. అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ నియామకాలు కావచ్చు, నోటిఫికేషన్లకు అయితే మీరు దరఖాస్తు చేసుకోలేరని చెప్పేసి టీజీపీఎస్సీ హెచ్చరిస్తూ, సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క టీజీపీఎస్సీ ఉన్నటువంటి వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అయితే అప్డేట్ చేయండి. మీ వ్యక్తిగత సమాచారం, మీ విద్యార్హత సర్టిఫికేట్లు కావచ్చు, మీ యొక్క విద్యార్హతల గురించి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, మీ యొక్క ఫోటో కావచ్చు, సో అప్డేట్ అయితే తప్పకుండా చేయండి. ప్రతి ఒక్కరు కూడా చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఓటీఆర్ చేసుకొని ఉంటారు, ఎందుకంటే ఏ యొక్క గ్రూప్స్ అప్లై చేయాలన్నా కంపల్సరీ ఓటీఆర్ కంపల్సరీ చేసుకొని ఉంటారు కాబట్టి. సో తప్పకుండా అప్డేట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అందరికి ఉపయోగపడుతుంది. సో తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేయండి, షేర్ చేయండి. లేకపోతే త్వరలో వచ్చేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఏమైతే ఉంటాయో వాటికి మీరు అప్లికేషన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అప్లికేషన్ చేయలేదు కాబట్టి తప్పకుండా మీరు అయితే అప్డేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.